నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనుంది. శ్రవంతి రాజీనామాతో మేయర్ పదవి ఖాళీ అయింది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పాలన సాగింది. నేడు నెల్లూరు కొత్త మేయర్ ను కార్పొరేటర్లు ఎన్నుకోబోతున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, నెల్లూరు మేయర్ గా ఎవరిని ఎన్నుకోబోతున్నారో, ఎన్నికకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు మేయర్ ఎన్నికైతే జరగనున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ఉన్న మేయర్ శ్రవంతి రాజీనామా చేయడంతో పాటు కూడా ఇన్ఛార్జి మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు అయితే కొనసాగిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ఎన్నికల కమిషన్ కు సంబంధించి మేయర్ ఎన్నిక జరపాలంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీకి సంబంధించి 54 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఈ రోజు ఎన్నికకు హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మేయర్ ఎన్నికకు సంబంధించి మేయర్ పదవి ఎస్టీ మహిళలకు కావడంతో పాటు కూడా 53వ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్న దేవరకొండ సుజాతనైతే మేయర్ గా ఎన్నుకుంటారని కూడా ఇప్పటికే ఇప్పుడు టీడీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండిందో అప్పుడు 54 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దాదాపుగా 52 మంది కార్పొరేటర్లు అయితే కూటమి వైపు మొగ్గు చూపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎన్నికకు సంబంధించి ఇటు వైసీపీకి సంబంధించి 10 మంది, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా దాదాపుగా 52 మంది కార్పొరేటర్లు ఉండడంతో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన 53వ డివిజన్ కి సంబంధించిన కార్పొరేటర్ నే మేయర్ గా ఎన్నుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎన్నికకు సంబంధించి కూడా ఈ రోజు 11 గంటలకైతే ఈ మేయర్ కి సంబంధించిన ఎన్నికైతే నెల్లూరులో జరగనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సుధా. రైట్ సునీల్, థ్యాంక్ యూ.